నమస్తే అండి. మీ నాగలక్ష్మి గారిని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక్కడ మన తెలంగాణ, మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మరి ఇతర దేశాలు, మరి నా వీడియో ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా అందరూ ప్రజలందరూ కూడా బాగుండాలండి. అందులో నేను ఉండాలి. మరి నేను ఇప్పుడు ఈరోజు ఏంటంటే మన బంధుత్వాల గురించి చెప్తున్నానండి. ఏంటంటే మనం ఎవరిని చూస్తాం అండి? తల్లి తండ్రిని చూస్తాం. ఆ తల్లి తండ్రి తర్వాత తాత మామని చూస్తాం, తర్వాత అమ్మమ్మ తాతని చూస్తాం, తర్వాత మేనమామ మేనత్తని చూస్తాం. అలాగా చిన్నాన్న పిన్ని, అన్నయ్య చెల్లి, అక్క తమ్ముడు, మేనత్తలు మేనమామలో, బులిబాబు బుల్లమ్మలో. అలాగే ఎంతమంది వరుసలు అవుతున్నారండి మనకి? చాలామంది అవుతున్నారు. కానీ ఎంతమంది వరుసలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా మనల్ని తల్లి చూసినట్టు ఎవరో చూడరండోయ్. ఒక్క తల్లే చూడగలదు. చెప్పేస్తారు, పిన్ని నేనున్నాను, నేను చూసేస్తాను పిన్ని నిన్ను, నాకు ఉద్యోగం రాని అది రాని అంటారు. కానీ చూడరండి. ప్రతి ఒక్కరు ఒక అక్క అంటుంది, నీకు ఏ కష్టం వచ్చినా చూసేస్తానే, ఏటి నువ్వు బాధపడక అని మాట వరుసకే చెప్తుందండి. అలాగే ఓ తమ్ముడు ఉంటాడండి, నీకేటే అన్నీ నేను ఉన్నాను కదా, చేస్తాను చెందేస్తాను అంటుంది. అది కాదండి. ఇంక భర్త అన్నారా, తప్పదు, మూడు ముళ్ళు బంధం ఎంతవరకు దేవుడు ఇస్తాడో శివయ్య అంతవరకే మనకు రుణం. అది ఎవరో మనం చేయలేం. అది ప్రతి ఒక్కరు కూడా తల్లి చూసినట్టు ఎవ్వరో చూడరండి. అన్నదమ్ములు అవనే, అప్ప చెల్లెళ్ళు అవనే, ఆడబొడుసులు అవనే, ఆడబిడ్డలు అవనే, కోడళ్ళు అవనే, కూతుర్లు అవనే, మనవలు అవనే, మనవరాళ్ళు అవనే, ఎవ్వరైనా సరే కన్న తల్లి చూసినట్టు ఎవ్వరో చూడరు. అది అయితే నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేసి నన్ను అడగండి, ఏంటండి మీరు ఎలాగన్నారు, ఎవరు చూడరండి, ఎందుకు చూడరండి అని అడగండి. ప్రతి కుటుంబంలో కూడా ఏదో బాధ ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. చూడరండి, ఎందుకంటే నేను పడుతున్నాను కదా, ఎవరి దాకొద్దు, నేనే పడ్డాను. నేను ఎంతోమందిని చూశాను, అది శివయ్యకే తెలుసు. కానీ నేను ఎవరిని అన్నాను, ఎందుకంటే దేవుడే చూస్తాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను ఎలా నిలబెట్టాడు ఈ రోజున అనుకుంటున్నాను. అది మీ నాగలక్ష్మి గారు. ఈ చిన్న వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి.